జై స్వరాజ్య టీవీకి స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు, నాగశాస్త్ర నిపుణుడు, రెండు తెలుగు రాష్ట్రాలలో సనాతన ధర్మ ప్రేమికుల హృదయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్న గొప్ప వ్యక్తి పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. వారితో మాట్లాడదాం, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే స్వామీజీ. ఎలా ఉన్నారు? ఫైన్ సార్. స్వామి, ఈ రోజు మనము నాగదోషం గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. నాగదోషం అంటే ఏంటి? నాగదోషం అన్నా, రాహుకేతు దోషమన్నా, నాగసర్ప దోషమన్నా ఇవన్నీ ఒకటేనా స్వామి? అంటే దీంట్లో రకరకాలు ఉంటాయండి. నాగదోషం వేరు, సర్పదోషం వేరు, కాలసర్పదోషం వేరు, సర్పశాప యోగం వేరు. ఇట్లా దీంట్లో 5-6 రకాలు ఉన్నాయి. ఈ 5-6 రకాల గురించి చెప్పండి. నాగదోషం అంటే ప్రధానంగా నెక్స్ట్ పిల్లలు ఉండరు, సంతానం లేకపోవటం, పుత్ర సంతానం లేకపోవటం, అపుత్ర సంతానం లేకపోవటం, పుత్ర సంతానం లేకపోవటం, అపుత్రస్య గతిర్నాస్తి అని. మరి పున్నామ నరకాన్ని తప్పించేవాడే పుత్రుడు. మరి అటువంటి పుత్రుడు లేకపోతే వంశం ఉండదు. ఈ నాగదోషం ఉంటే కేవలం ఆడపిల్లలే పుడతారు తప్ప మగ సంతానం ఉండదు. అది నాగదోషానికి ఉండేటువంటి లక్షణం. కొంతమందికి అబార్షన్స్ అవుతుంటాయి, కొంతమందికి పిల్లల కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నేనైతే కొన్ని లక్షల జాతకాలు చూస్తుంటాను ఇప్పటికీ స్వామి. మరి ఎన్నో రకాల మెడికేషన్ వాడితే కూడా సంతానం కలగదు. మరి డాక్టర్కి మళ్ళీ టెస్టులు చేపిస్తే అన్నీ బాగున్నాయండి, అన్నీ బాగున్నాయి అంటాడు. డాక్టర్కి కూడా అందనటువంటిదే నాగదోషం. మరి ఈ నాగదోష పరిహారం చేసిన తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నా సర్వీస్లో కనీసం ఒక 1000 కేసులు సక్సెస్ అయినాయి. ఇది సంతానపరంగా సంతానం కలుగగా డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఎన్నో రకాల ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు, రకరకాల ట్రీట్మెంట్లు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని, స్వామి మా పరిస్థితిని బాధపడి వయసు ఎక్కువైపోయింది, 40 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా పిల్లలు పుట్టరున్న స్థాయిలో ఈ నాగదోషానికి మన దగ్గర పరిహారం చేసిన తర్వాత కనీసం ఒక 1000 మందికి సంతానం కలిగి ఉంటుంది. ఓ గొప్ప విషయం. నా సర్వీస్లో ఒక 1000 మందికి కనీసం సంతానం కలిగి. మీరు చేసిన పూజల వల్ల? నేను చేసిన వాళ్ళు స్వామి. కాబట్టి మరి దాని ప్రభావం ఉన్నట్లే కదా. ఏదైనా ప్రాక్టికాలిటీ ఇంపార్టెంట్. జ్యోతిష శాస్త్రం అనేది మన భవిష్యత్తుని చెప్పేది జ్యోతిష శాస్త్రం. అంటే ఏం జరగబోతుందో చెప్పేది జ్యోతిష శాస్త్రం, ముందు జాగ్రత్తగా. మరి దాంట్లో కనపడుతుంది నాగదోషం అని. మరి వాళ్ళు మొత్తం ప్రపంచం మొత్తం తిరిగి వస్తారు. ఇది చేసినాక పని అవుతుందంటే దాని ప్రభావం ఉన్నట్లా లేనట్లా? ఉన్నట్లుగానే మనం భావించాలి. తర్వాత కాలసర్పదోషం. కాలసర్పదోషం అంటే కాలమే రివర్స్ ఉంటుంది. మనం ఏ పని చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, ఒక వ్యాపారం చేయాలన్నా దేంట్లో స్థిమిత ఉండదు. ఫస్ట్ పాయింట్. ఒక దాంట్లో 1 సంవత్సరం పాటు పనిచేస్తే 1 సంవత్సరం పాటు ఖాళీగా ఉండటం. చదువుకున్న చదువుకి చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు. అంటే ఒక పెద్ద IIIT చదువుకున్నవాడు ఏదో చిన్న ఇంజనీరింగ్ జాబ్ చేయడం వేరు, IIIT స్థాయిలో జాబ్ చేయడం వేరు. అట్లా స్థాయికి తగ్గ, చదువుకు తగ్గ ఉద్యోగం లేకపోవడం, చిన్నతనంలోనే చదువు ఆగిపోతుంది. దాదాపుగా ఎవరికైతే కాలసర్పదోషం ఉంటుందో వాళ్ళు ఒకప్పుడు క్లాసులో టాపర్ అయి ఉండొచ్చు, 10వ తరగతి ఇంటర్ వరకు టాపర్ అయి ఉండి, మరి సడన్గా తల్లిలో తండ్రి చనిపోయి, కుటుంబ వ్యవస్థ దెబ్బతినిపోయి, చదువు ఆగిపోయి, మరి ఎవరు కుటుంబ పోషణ చేసేవాళ్ళు లేక నానా అగచాట్లు పడుతూ ఉంటారు ఈ యొక్క కాలసర్పదోషం ఉన్న వాళ్ళకి. ఇది కూడా నేను ఎంతోమంది ప్రాక్టికల్గా చూశాను. కాలసర్పదోషం అంటే ఖచ్చితంగా తల్లిలో తండ్రో ఒక వయసు వచ్చేటప్పటికి కాలం చేస్తారు. కాలం మొత్తం రివర్స్ ఉంటుంది. జీవితంలో పైకి రాలేడు. ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత డబ్బున్నా, ఎంత స్థాయి ఉద్యోగం ఉంటే కూడా తనకంటూ ₹1 దాచుకోలేనటువంటిదే కాలసర్పదోషం. రాహుకేతు దోషం అంటే స్వామి దీంట్లో మనం అనుకున్నాం గురు చండాల యోగం అని ఉంటుంది. గురు చండాల యోగం ఉన్నట్లయితే పిల్లలు మాట వినకపోవడం, చెడు అలవాట్లకు, దుర్వ్యసనాలకు అలవాటు పడటం. మనం కొంతమంది చూస్తున్నాం చూడండి, మనం డ్రగ్స్కి అలవాటు పడుతుంటారు. పిల్లలతో చెడు సావాసాలు చేసి పిల్లల మాట వినకుండా మనకు దారి తిప్పిపోయే పరిస్థితి గురు చండాల యోగం వల్ల కలుగుతూ ఉంటుంది. ఇది కూడా రాహు గురువు కలయిక వల్ల వస్తూ ఉంటుంది. అట్లాగే బ్రాహ్మణ శాపయోగం అని ఒకటి కనపడుతుంటుంది. బ్రాహ్మణ శాపయోగం అంటే మరి దేవతా సర్పాలను చంపినా, దేవుడు సొమ్ము తిన్నా, మరి బ్రాహ్మణులకి ఏదైనా దూషణ చేస్తే సర్పశాపయోగంగా జ్యోతిష్య శాస్త్రంలో కనపడుతూ ఉంటుంది. ఇది ఒక రకమైనటువంటి దోషం. ఒక సాధారణ వ్యక్తి, సాధారణ మనిషి, ఒక సాధారణ డివోటి, దేవుణ్ణి నమ్మే వ్యక్తి తనకు కాలసర్ప దోషం కానీ, రాహుకేతు దోషం కానీ, ఇటువంటి మీరు చెప్పిన 5 రకాల దోషాల్లో ఏదో ఒకటి తనకు ఉంది అని గుర్తించడం ఎట్లా అంటారు? జనరల్గా ఈ దోషం గుర్తించడం అనేది సామాన్యంగా ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు మేమే ఉన్నాం, ఫస్ట్ నేను వేదన నేర్చుకున్నా, మరి నేను కూడా చాలా ఇబ్బందులు పడ్డా. మరి నేను నేర్చుకున్నాక కూడా మరి కారణం ఏంటి? ఒక బ్రాహ్మణ జన్మెత్తి నా స్థాయి ఏంటి? ఎవరికన్నా సమస్య వస్తే నేను వాళ్ళ సమస్యను తీర్చగలగాలి, అప్పుడే కదా బ్రాహ్మణ అనేది. మరి నేనే స్ట్రగుల్ పడుతుంటే పక్కన వాడి పరిస్థితి నేను ఏం చేయగలను అని ఆలోచించా.
ఆలోచించిన తర్వాత కొంతకాలం తపస్సు చేయడం జరిగింది. స్వామి. తర్వాత జ్యోతిష్య శాస్త్రం నేర్చుకోవడం జరిగింది. ఉమ్, అంటే దైవ బలంతో ఆ భగవంతుడు నన్ను అట్లా నడిపించాడు, జ్యోతిష్య శాస్త్రం వైపు నడిపించాడు. ఉమ్, జ్యోతిష్య శాస్త్రం నేర్చుకున్న తర్వాత నా జాతకంలో దోషం ఏంటి, నేను ఎందుకు పైకి రాలేకపోతున్నాను ఆలోచించుకున్నాను. ఉమ్, చూసిన తర్వాత నాకు అర్థమైందంటే నాగదోషం, నా దాంట్లో కాలసర్పదోషం ఉంది. ఉమ్. ఓహో, ఈ కాలసర్పదోషం ఉంది, దీనికి రెమెడీ ఎక్కడుందయా అంటే వేద ప్రామాణికమే. వేద ప్రామాణికమే. జ్యోతిష్యం ఎక్కడి నుంచి వచ్చిందా అంటే వేదంలో నుంచి వచ్చిందే జ్యోతిష్యం. ఉమ్, షట్శాస్త్రాల్లో జ్యోతిష్య శాస్త్రం ఒకటి. ఉమ్, మరి వేద ప్రామాణికమైందే కాబట్టి ఉమ్, మరి వేదంలో ఏముంది, ఈ కాలసర్పదోషానికి చూడడం జరిగింది, ఉమ్, దానికి రెమెడీ చేసుకున్న ఫస్ట్ నేను. ఉమ్, చేసుకున్న తర్వాత నేను వృద్ధిలోకి వచ్చా. ఉమ్. ఈ రాహుకేతు దోషం కానీ నాగదోషం కానీ ఇతరత్ర మీరు చెప్పిన 5 దోషాలు ఉన్నవి అని తెలుసుకోవాలి అంటే జాతక చక్రం వేయాల్సిందేనా? అవునండి, ఖచ్చితంగా. మనిషి జన్మించగానే భూమి మీద పడంగానే మన పెద్దవాళ్ళు చెప్తారు, జాతకం వేయించావా అని అడుగుతారు. ఎందుకయ్యా అంటే చూడగానే మొత్తం వ్యవస్థ తెలిసిపోతుంది. ఉమ్, జాతక చక్రంలో 12 రకాల భావాలు ఉంటాయి. స్వామి. ఫస్ట్ బాడీ లాంగ్వేజ్ తెలిసిపోతుంది, తన పర్సనాలిటీ ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. ఉమ్, తర్వాత ఫైనాన్షియల్ స్టేటస్ తెలుస్తుంది. తర్వాత అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళ విషయం తెలుస్తుంది. పరాక్రమం అంటే వీడి జీవితంలో ఎటువంటి సమస్యను ఎదుర్కోగానే ముందుకు వెళ్ళగలడా, పరాక్రమం వేరు, ఉమ్, కోపం వేరు. ఉమ్. అంటే సమయానుకూలంగా ప్రవర్తించడమే పరాక్రమం. ఓకే. పరాక్రమం తెలుస్తుంది. కుటుంబ స్థానం, కుటుంబం ఎట్లా ఉంటుంది, విద్యాస్థానం తెలుస్తుంది, విద్యా కుటుంబ స్థానం తెలుస్తుంది. ఉమ్, తర్వాత సంతానం గురించి చెప్పచ్చు. ఉమ్, తర్వాత శత్రుస్థానం, రోగాలు ఎట్లా ఉంటాయి, ఉమ్, శత్రువులు ఉంటారా, కోర్టు కేసులు ఉంటాయా, ఇవన్నీ కూడా జ్యోతిష్యంలో తెలుస్తాయి. తర్వాత ఎటువంటి భార్య వస్తుంది, ఉమ్. తర్వాత వీడికి ఆయుష్ ఉందా లేదా, మరి ఇన్ని యోగాలున్న ఆయుష్ లేకపోతే ప్రయోజనం లేదు, అంతే కదా. Yes, స్వామి. మనిషి అనేవాడు భూమి మీద జన్మించి ఉంటేగా ఉమ్, వాడికి మరి ఆయుష్ ఉంటేనే ఇవన్నీ అనుభవించడానికి మనిషి అనుభవించడానికి. బ్రతికుండాలి. ఉమ్, ఆయుష్ ఉందా లేదా, ఉమ్, తండ్రి పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఉమ్, ప్రొఫెషన్ ఎట్లా ఉంటుంది, ఉమ్. వచ్చిన డబ్బు నిలబడుతుందా, ఖర్చు అయిపోతుందా, స్వామి. తర్వాత మెచ్యూరిటీ ఉందా లేదా, ఇవన్నీ చెప్పొచ్చు ఇవన్నీ కూడా జాతక చక్రంలో చక్రం తెలుసుకోవాలి. ద్వారా. ద్వాదశ భావాలు జ్యోతిష శాస్త్రంలో ఉమ్, 12 రకాలుగా విభజించారు. ఉమ్, వీడికి మెచ్యూరిటీ లెవెల్స్ వస్తాయా లేదా, కొంతమంది చూడండి 50 ఏళ్ళు వచ్చినా ఉమ్, వాడికి మెచ్యూరిటీ రాదు. కారణం ఏంటంటే అంటే ఆ మెచ్యూరిటీ లెవెల్స్ జాతకంలో తెలిసిపోతుంది. ఉమ్. దీని గురించే మొదటగా జాతక చక్రం వేసుకోవడం. ఓకే స్వామి. ఈ దోషం, కాలసర్ప దోషం అసలు ఎందుకు వస్తుంది? ఇది ఉన్న వారికి చాలా కష్టాలు ఉంటాయని చెప్పి అవును. వింటూ ఉన్నాం. అవును. అది నిజమేనా? ఉంటే ఎలాంటి కష్టాలు ఉంటాయి? ఖచ్చితంగా ఈ నాగదోషం కానీ, సర్పదోషం కానీ, కాలసర్పదోషం కానీ సర్పాలకు అపరాధం చేయడం వల్లనే ఈ యొక్క దోషం వస్తుంది. ఉమ్, మరి చాలామంది అంటుంటారు, గురువుగారు నేనేం అపరాధం చేయలేదు, నేను ఎప్పుడు పావులను చంపలేదు, నాకెందుకు వచ్చింది అనే క్వశ్చన్ ప్రతివాడికి వస్తుంది. నాకు తెలిసిందంటే నేను ఇంత సాధన చేయబట్టి ఈ నాగదోషంలో నేను నాగశాస్త్రం చదివాను కాబట్టి నాకు తెలిసింది. మరి మీ పోటీ వాళ్ళకి తెలుస్తుందా? తెలియదు. మీరు వేరే వృత్తిలో ఉంటారు, ఏదో వ్యాపారమో ఉద్యోగమో, దైనందిన అవును. జీవితంలో మనం స్వామి. ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. మనిషి అనేవాడు ఆశాజీవి. ఎస్. ఇవాళ కాదే వచ్చే సంవత్సరం కలిసి వస్తుంది అనుకుంటాం తప్ప ఉమ్, స్ట్రగుల్ అనేది అర్థం కాదు. ఉమ్, మనకే కష్టం ఎందుకు వచ్చిందని బాధపడతాం తప్ప ఎక్కడ వస్తుందని తెలియాలంటే శాస్త్రం చదవాలి. మరి ప్రతివాడు శాస్త్రం చదవగలడా? చదవలేడు. అటువంటిప్పుడు ఏం చేయాలి? నాగశాస్త్రం చదివిన వ్యక్తి నాలాంటి వాడిని కలిసినట్లయితే, నన్నే కలవని మన కాదు, అనుభవం ఉన్న వాడిని ఎవరిని కలిసినా జాతకం చూడంగానే చెప్పడం జరుగుతుంది. ఈ దోషం అనేది సర్పాలకు అపరాధం జరిగితేనే వస్తుంది. ఉమ్, సర్పాలను చంపినా 2 సర్పాలు కలవడం, కలయిక చూస్తే కూడా మహాదోషం. ఉమ్. 2 పాములు మెలేసుకుని ఉంటాయి చూడండి, అవును స్వామి. అది మహాదోషం. ఆ, ఈ మధ్య ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు, వాళ్ళ షాప్ ముందే 2 సర్పాలు కలిసినాయి. అయ్యో. ఫోన్ తీస్తే ఫోటో రావట్లేదు. కెమెరామాన్ని పిలిచి, మన సాయి లాంటి వాడిని పిలిచి కూడా ఫోటో తీయించారు, ఫోటోలు కూడా రాలేదు. అది మన దేవుడి ప్రభావం కాదంటారా? 100%. ఆ కలయిక చూస్తే కూడా మహాదోషం. ఉమ్, ఎంతో మందిని చూసే, పిల్లలు లేని వాళ్ళు, అట్లా చూసిన వాళ్ళు, ఉమ్. కళ్ళు కనిపించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నాగదోషం అనేది అప్పటికి ఆ జన్మ వరకేనా, మిగతా రాబోయే జన్మలకు కూడా ఉంటుందా అనేది అడగబోతున్నాను. మీరు చెప్తున్నారు. చాలా మంచి ప్రశ్న వేశారు. ఆ, వంశానుక్రమంగా వచ్చేది నాగదోషం. ఉమ్, మన పూర్వీకులు ఎవరు చేసినా ఖచ్చితంగా నాగదోషం అనేది పుష్పటంగా కనపడుతూ ఉంటుంది. ఉమ్, నాగదోషం ఎందుకు వస్తుంటే రకరకాలుగా వస్తుంది. ఒక గోవును చంపితే నాగదోషం వస్తుంది చెప్తున్నాం. ఎవడు ఎదుటివాడు సొమ్ము అపహరిస్తే నాగదోషం వస్తుంది. ఉమ్, భార్యాభర్తను విడదీస్తే నాగదోషం వస్తుంది. ఉమ్. ఈ దోషాలన్నీ కూడా, దోషాలు పెద్దగా అయిన తర్వాత కనపడేదే నాగదోషం. ఓకే ఓకే ఓకే. మన పాపాలు ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో మానవుడివి, మరి అన్నదమ్ముల ఆస్తులు ఉంటాయి, ఒకడు అన్యాక్రాంతంగా వాడిని మోసం చేసి తీసుకుంటాడు, ఉమ్. ఖచ్చితంగా అది నాగదోషంగా వాళ్ళ పిల్లలు కనపడుతుంది. నాగదోష పరిహారం కోసం ఉమ్. ఏదైనా పూజలు చేయాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది అని చెప్పి విన్నాం మనం. ఉమ్. అది నిజమేనా? అంటే ప్రధానంగా ఈ నాగప్రతిష్ఠ అనేది కొంత ఖర్చుతో కూడుకుని ఉన్నది, అందులో సందేహం లేదు. ఉమ్, మరి నా అనుభవం ప్రకారం నా దగ్గరికి కొన్ని లక్షల మంది వచ్చి ఉంటారు. మరి డబ్బు దగ్గర వెనకాడేవాళ్ళు కొంతమంది ఉంటారు,
మరి ఇంత ఖర్చు అవుతుందని చెప్పితే వెనకాడేవాడు కొంతమంది ఉంటారు, శక్తి లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. మరి వాడికి దోషం ఎట్లా పోతుందా అంటే కొంతమంది చెప్తే కూడా మైండ్కి ఎక్కదు. ఇప్పుడు నాలాంటి వాడు చెప్తే కూడా ఈ గురువుగారు డబ్బుల కోసం చెప్పాడు అనుకుంటాడు తప్ప బుద్ధి పుట్టదు. కారణం ఏందయ్యా అంటే కర్మ పరిపక్వానికి రావాలి. కర్మ అనుభవించే రాతనప్పుడు బుద్ధి పుట్టదు. అనుకుంటాను చూడండి, కర్మ అనుభవించే రాతనప్పుడు బుద్ధి పుట్టదు, డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. కర్మ ఎప్పుడైతే పరిపక్వానికి వస్తుందో అప్పుడే వాడు ప్రతిష్ట చేసుకుంటానికి ముందుకు రాగలుగుతాడు. కాబట్టి ఇది ఖచ్చితమైనది. తమరి దగ్గరికి వచ్చినప్పుడు నాగదోషం ఉంది అని తెలుసుకొని వచ్చినప్పుడు, లేదంటే కుండలిని వేసి జాతక చక్రం వేసి వీరికి నాగదోషం ఉంది అని మీరు కనుక్కున్నప్పుడు మీరు చేసే పూజా క్రమం ఎట్లుంటుంది చెప్పండి? అంటే దీంట్లో ఒకటే రకంగా ఉంటానని చెప్పడానికి వీల్లేదండి. ప్రధానంగా ఏ గ్రహాలు బాగాలేదో ప్రధానంగా చూడాలి. నాగదోషమే కాదు, కాలసర్పదోషం ఉంటుంది, కుజదోషం ఉంటుంది, శని దోషం ఉండొచ్చు, మనం అనుకున్నట్టుగా గురుచండాల యోగం ఉండొచ్చు, ఇట్లా రకరకాల యోగ సర్పశాప యోగం ఉండొచ్చు. దాంతోపాటు ఏవైతే గ్రహాలు బాగాలేదో వాటన్నిటికీ కూడా చేయాలి. ఒక నాగప్రతిష్ఠ చేసేసి పని కావాలంటే కాదు. ఏవైతే గ్రహాలు బాగలేదో, ఏవైతే దోషప్రదంగా ఉన్నదో ఫస్ట్ గ్రహించాలి. అంటే చెప్పేవాడు కూడా కరెక్ట్గా చెప్పగలగాలి. ఈ దోషం ఉన్నది, దానికి పరిహారం కూడా చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళినా, ఇంకో దేవుడికి దగ్గరికి వెళ్ళినా కొంత ప్రతిఫలం అయితే ఉంటుంది, కొంత మార్పు అయితే జరుగుతుంది. కానీ పరిపూర్ణంగా అంటే ఆ దోష నివారణ జరగాలి అంటే ఖచ్చితంగా మీరు చెప్పిన చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు సుబ్రహ్మణ్య అభిషేకం చేస్తాం, ఆ రోజు బాగుంటుంది, ఆ వారం బాగుంటుంది. మరి ప్రతి వారం అభిషేకం వెళ్ళే టైం ఉంటుందా? ఉండదు కదా. మేము అనుకోండి బ్రాహ్మణం అంటే ప్రతినిత్యం ఇదే వృత్తిలో ఉంటాం కాబట్టి ప్రతినిత్యం మేము చేస్తాం. మీరు ప్రతి వారం వెళ్ళి అభిషేకం చేయాలంటే ఒకసారి కుదరచ్చు, ఒకసారి కుదరకపోవచ్చు. అవునా? నియమనిష్టలతో పాటించాలి. ఎప్పుడైనా ఇన్నిసార్లు చేయక్కర్లేదు. రెమెడీ అనేది ఒక్కసారి కనుక పరిహారం చేస్తే మళ్ళీ అవసరం లేదు, నాకు తెలిసి నా లెక్క ప్రకారం. కాబట్టి అభిషేకం చేస్తే దోషం పోతున్నదే ఒట్టి మాట. అభిషేకం మీరు అన్నట్టుగా అభిషేకం అనేది ఆ దేవుణ్ణి తృప్తిపరచడం, ఆ దేవుడి ఆశీర్వాదం తీసుకోవడం కోసం మనం అభిషేకం చేస్తూ పరిపూర్ణంగా అయితే పరిపూర్ణంగా దోషాలు పోవు. ఏదో ఆ రోజు, ఆ వారం, ఆ మాసం బాగుంటుంది తప్ప స్ట్రగుల్ అనేది పరిపూర్ణంగా పోదు. ఇప్పుడు జ్యోతిష్యం మనం ఎందుకు చూడాలి? ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు, అసలు ఎక్కడ స్ట్రగుల్ ఉంది, ఎందుకు పైకి రాలేకపోతున్నాడు చూడంగానే తెలిసిపోతుంది. కానీ కరెక్ట్ రెమెడీ చేసామనుకోండి, వన్ టైం అనేది చేస్తే చాలు. నాకు తెలిసి ఒక్కసారి చేస్తే జీవితంలో మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు తప్ప అందులో అనుమానం లేదు. ఆ మార్గం మీ దగ్గర ఉంది ఖచ్చితంగా. పర్మనెంట్ గా నాగదోషం కావచ్చు, ఇతరతర ఏ దోషాలు ఉన్నా వాటికి పర్మనెంట్ సొల్యూషన్, దానికి కావాల్సినటువంటి పూజా కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో జరుగుతాయి. మీరు ఖచ్చితంగా 100% అనేది ఫలితం కనపడుతుంది, అందులో సందేహం లేదు. కొన్ని వేల మందికి చేయించా, కించిత్ కూడా సందేహపడాల్సిన పని లేదు. థ్యాంక్ యూ సో మచ్ స్వామి గారు. నాగదోషానికి సంబంధించి, పరిహారాలకు సంబంధించి చాలా చక్కని విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాటి చర్చ. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జై స్వరాజ్య టీవీ.